తమిళనాడు అసెంబ్లీలో ఒక అనూహ్యమైనటువంటి రాజకీయం నడుస్తూ ఉంది. నిన్న మొన్నటి వరకు కూడా ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం ఒకరిద్దరు ఎమ్మెల్యేలను పోగు చేసుకోవడానికే నానా కష్టాలు పడినటువంటి టీవీకే విజయ్ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత అనూహ్యంగా అన్నాడీఎంకే నుంచి దాదాపుగా 27 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతున్నారు. సో పళనిస్వామిని వ్యతిరేకించినటువంటి వర్గం వాళ్ళు పెద్ద ఎత్తున టీవీకేకి సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఒక సంచలనమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే డిఎంకే అన్నాడీఎంకే రెండు పార్టీలు కూడా అంటే అధికారం చేపడతాయంటూ కూడా ఆ మధ్య ప్రచారం జరిగింది. దానికి ఆజ్యం పోసింది పళనిస్వామి. సో పళనిస్వామి ఈ రకంగా కుట్రలు పడినాడు కాబట్టి మాకు బద్ద శత్రువైనటువంటి డిఎంకే పార్టీతో మేము కలము, కాబట్టి ఈ కుట్రల్లో భాగస్వామైనటువంటి పళనిస్వామిని కూడా పార్టీ నుంచి బహిష్కరించాలి, లేదంటే సస్పెండ్ చేయాలి. అందువల్లనే ఆ పార్టీ నుంచి మేము బయటకు వస్తున్నామంటూ కూడా 27 మంది ఎమ్మెల్యేలు, రెబల్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేయడం జరిగింది. ఇవాళ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అసెంబ్లీలో జరుగుతుంది. మరోవైపు బల నిరూపణ కూడా జరుగుతుంది. ఆ బల నిరూపణలో మేము పూర్తి స్థాయిలో కూడా టీవీకే పార్టీ ప్రభుత్వానికి, పార్టీకి మేము మద్దతు తెలుపుతున్నామంటూ కూడా ఏదైతే షణ్ముగము, వేణుమలై వీళ్ళిద్దరూ ఉన్నటువంటి బృందం అన్నాడీఎంకే సంబంధించినటువంటి రెబల్ బృందం వీళ్ళు మొత్తం కలిపి 27 మందిని వీళ్ళ వెంట పెట్టుకొని ఈ రకంగా విజయ్కి సపోర్ట్ చేయడం జరిగింది. రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు అంటారు కదా. సో నిన్న మొన్నటి వరకు ఒకరిద్దరితోనే ప్రభుత్వ ఏర్పాటుకు నానా ఇబ్బందులు పడినటువంటి విజయ్ ఇవాళ ఏకంగా 20, 25, 27 మంది ఆయన సపోర్ట్ చేస్తున్నారు. చూడండి.